మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరానంటుతున్నాయి. ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున బాణసంచా దుకాణాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాణసంచా దుకాణదారుల ధరలు ఎలా ఉన్నాయి, ఇంతకు గిరాకీ ఉంటుందా లేదా, పరిస్థితులు ఎలా ఉన్నా అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన వద్ద అయ్యప్ప ఫైర్ వర్క్స్ దానికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. ఇక్కడ అయ్యప్ప ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి యజమానులు మనతో ఉన్నారు. వారిని అడిగి టపాకాయల ధరలు ఎలా ఉన్నాయి, ఇంతకు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ మంచిగా ఉందా, లేకపోతే కొనేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, టపాకాయల ధరలు ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. అసలు ఈసారి అయితే వానల వల్ల మాకైతే కొంచెం అమ్మడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఇది ఇక్కడ అయితే ఓకే, ప్రస్తుతానికి ఈ రోజు అయితే బాగానే ఉంది. నిన్న మొన్న అయితే మేము కొంచెం అంటే ఇక్కడ మీకు తెలిసిందేముంది, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి అన్ని రావాలి. మరి ఇంకా ఏంటి అనేది ఈ రోజు అయితే కానీ తెలియదు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు కొనేందుకు ముందుకు వస్తున్నారా, లేకపోతే ధరలను చూసి ఏమైనా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి? అంటే చిన్నవి అయితే ఓకే పిల్లల గురించి, ఇంకా పెద్దవైతే హై కాస్ట్ అయిపోయేసరికి మళ్ళీ స్మోక్ అని అది అని ఇది అని చాలా దాంట్లోనే వీళ్ళు ఇంకా తగ్గించేసేయడం వల్ల మాకు అమ్ముకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మేమేమో అన్ని తెచ్చాం కదా ఇట్లా, సో వీళ్ళు అనేది అన్ని ఆలోచించేసి ఇంకా రెయిన్ కూడా సపోర్ట్ చేయట్లేదు. మాకు వాతావరణం సపోర్ట్ చేసి ఉంటే, క్లైమేట్ సపోర్ట్ చేసి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు కదా టపాకాయల దుకాణం పెట్టడానికి? ఇన్వెస్ట్మెంట్ ఓకే, బట్ ఆల్మోస్ట్ 5 lakhs అయిపోయింది దీనికి ఇన్వెస్ట్మెంట్. సో what I'm going to ask you is about what is the investment in this business in this Diwali season? Yeah, almost 5 lakhs we kept. సో చూడాలి ఇంకా ఎంత వస్తుంది ఎంత రాదు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సహకారం ఉంది మీకు? ఓకే, వాళ్ళు డైలీ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది సహకారం. టపాకాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా రేట్లు ఉన్న కారణంగా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండట్లేదని, కొనేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటున్నారు టపాకాయల దుకాణాల వ్యాపారులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్ నగర్.